సో ఈ వీడియోలో అయితే గ్రేడియంట్ మ్యాప్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఒక సాలిడ్ లేయర్ తీసుకొని దానికి ఒక బీజీ ఏదో ఒక కలర్ అప్లై చేసి ఓకే క్లిక్ చేసి, సో ఇక్కడ మనకి గ్రేడియంట్ అని టైప్ చేస్తే మనకి ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళి మనం గ్రేడియంట్ అని టైప్ చేస్తే మనకి 4 కలర్ గ్రేడియంట్ అనేది కనపడుతుంది. సో ఇక్కడ సాలిడ్ లేయర్ తీసుకోవచ్చు, లేదా ఎటువంటి టైప్ ఆఫ్ లేయర్ అయినా తీసుకోవచ్చు. లైక్ అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకోవచ్చు, ఏదైనా. సో నేను సాలిడ్ లేయర్లో 4 కలర్ గ్రేడియంట్ అయితే అప్లై చేస్తాను. సో అప్లై చేయడంతోనే నాకు 4 సైడ్స్ గ్రేడియంట్ వచ్చేసింది. సో నేను దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు, ఏ కలర్ కావాలి ఏంటి అనేది దీన్ని ఎడిట్ చేసుకొని దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. కలర్ని మూవ్ చేసుకోవచ్చు, ఎటు కావాలంటే ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ కలర్ మూవ్ చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి కలర్ని డ్రాగ్ చేయొచ్చు, నాకు కావాల్సిన కలర్ని సెట్ చేసుకోవచ్చు. సో ఇంకా అడ్వాన్స్డ్గా గ్రేడియంట్ని కంట్రోల్ చేయాలంటే డిజిటల్ బడి వీడియో ఎడిటింగ్ మోషన్ గ్రాఫిక్స్ కోర్స్లో జాయిన్ అవ్వండి. ఇంకా అడ్వాన్స్గా మోషన్ గ్రాఫిక్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ పైన గ్రేడియంట్ మిక్సింగ్ ఇలాంటి టాపిక్స్ అన్ని కవర్ చేస్తాం.